సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. తులారాశి వారికి 2025 సెప్టెంబర్ మాసంలో మాస ఫలితాలు. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 వరకు లాభములో సింహరాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, మంత్రి పదవులను అందుకుంటారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 వరకు లాభములో సింహరాశిలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయ షష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా భాగ్యములో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధం విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 14 తర్వాత లాభములో సింహరాశిలో సంచరించడం వల్ల సృజన సహకారంతో అనుకోకుండా నూతన అవకాశాలు, నూతన లాభాలు, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా షష్టమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు, మీ ఆలోచనలు కలిసి రావడం, సంతానం విషయంలో శుభవార్తలు, ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ తులారాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధిక లాభాలను ఇస్తున్నాయి. అయితే ప్రతికూలంగా కూడా 2 గ్రహాలు సంచరిస్తున్నాయి. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయములోను జన్మరాశిలోను అనగా కన్యా, తులారాశుల్లో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, దుబారా ఖర్చులు, వాహన సమస్యలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. పంచమ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి 2025 సెప్టెంబర్ మాసంలో తులారాశి వారు పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, మినుములు దానం చేసుకోండి. వ్యయములో కుజుడు సంచారం మీకు ఇబ్బందిగా ఉంటుంది కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.